హలో నమస్తే, నేను మీ సౌమ్య. వెల్కమ్ టు వీసా టీవీ. మన వీసా టీవీ మారుమూల గ్రామాల్లో ఉండి వాళ్ళకి సేవలు అందిస్తూ ప్రజల యొక్క సేవల్లోనే నిత్యం ఉండే డాక్టర్స్ని గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది మొదలుపెట్టిన తర్వాత ఎంతోమంది డాక్టర్స్ వెలుగులోనికి వచ్చారు. చాలామంది సేవలు చేస్తున్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు. అలాగే ఇప్పుడు నిర్మల్ జిల్లాలో స్వప్న హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ అయిన డాక్టర్ శశికాంత్ గారు, మెయిన్లీ జనరల్ సర్జన్ అయినా. సో ఆయన దగ్గరికి వచ్చాం. ఈ అవార్డ్ వచ్చింది అంటే ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, అండ్ దాంతోపాటు ఆయన ఎంతోమందికి సేవలు అందించారు. ఫ్రీ అంబులెన్స్ అయి ఉండొచ్చు, లేదా ఆరోగ్యశ్రీలో ఈ హాస్పిటల్కి వచ్చిన అవార్డు అయి ఉండొచ్చు. ఇన్ని సేవలు అందిస్తున్న ఆయన ఎలాంటి పేషెంట్ని ట్రీట్ చేస్తారు, అండ్ దాంతోపాటు ఈయన లైఫ్లో ఆయన ఎదుర్కొన్న సన్నివేశాలు ఏంటి అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో ఒక్కసారి ఆయన వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో నేను మీ గురించి చాలా విన్నాను. అంటే మీరు జనరల్ సర్జన్గానే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్లో జాబ్ చేస్తూ కూడా ఎంతోమంది పేదవాళ్ళకి, అలాగే మీ ఊర్లో దగ్గరలో ఈ సరౌండింగ్స్ అంటే నడవడానికి కూడా దారి లేని ప్రాంతాలకు వెళ్ళి మీరు సేవలు అందిస్తున్నారు, మీరు మేడం కూడా అని విన్నాం. సో ఇది ఎలా స్టార్ట్ అయింది, మీకు వచ్చిన ఆలోచన ఎలా మొదలైంది అసలు ఇదంతా? నమస్కారం. వీసా టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశికాంత్, జనరల్ సర్జన్. యాక్చువల్గా నేను ఎంబీబీఎస్ 2000 బ్యాచ్ గాంధీలో జాయిన్ అయ్యాను. 2006లో కంప్లీట్ అయింది. సో 2007లో నేను గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యాను. ఈ గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత యాక్చువల్లీ ట్రైబల్ ఏరియాలో మారుమూల ప్రాంతాలలో సర్వీస్ ఇవ్వడం జరిగింది. అంటే ర్యాపిడ్ ఫీవర్ సర్వే అని ఒకటి ఉంటుంది. చాలా ఇంటీరియర్ ప్లేసెస్, పిట్టబొంగరం కానీ, జరి, గాదిగూడ, నార్నూరు, ఇట్లా లోకల్ ఏరియాస్లో మేము సర్వీస్ ఇచ్చినాం. దాని తర్వాత సర్వీస్లో ఉండి ఈ జనరల్ సర్జరీ పీజీ చేసిన తర్వాత మళ్ళీ నిర్మల్ ఏరియా హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా జాయిన్ అయినా. సివిల్ అసిస్టెంట్ జాయిన్ అయ్యి దాంట్లో ఆ ఏరియా హాస్పిటల్లో చాలా సర్జరీస్, డైలీ ఆల్మోస్ట్ 10 సర్జరీస్ వరకు చేసి, దాంతోపాటు ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి కూడా మన కొత్త హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలను కూడా స్టార్ట్ చేసినాం. ఈ ఆరోగ్యశ్రీ సేవల్లో కూడా న్యూరో సర్జరీ, యూరాలజీ అండ్ నియోనాటాలజీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ అండ్ క్రిటికల్ కేర్, ఇవన్నిటికి సంబంధించిన బ్రాంచెస్ అన్నిటికీ కూడా మనం ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసి నిరుపేదలకు, చాలా మారుమూల గ్రామాలు చాలా ఉంటాయి మన నిర్మల్ కానీ సరౌండింగ్స్ ఆదిలాబాద్లో కానీ, వాళ్ళకు కూడా మనం సర్వీసెస్ ఫ్రీగా అందించడం జరిగింది. దాంతోపాటు నేను పుట్టిన ఊరు కుంటాల మండలికి కూడా ఒక ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ కూడా స్టార్ట్ చేయండి. అంటే అక్కడ ఏ ఫ్రాక్చర్ కానీ, ఏ యాక్సిడెంట్స్ కానీ, డెలివరీస్ ఏదున్నా కూడా వాళ్ళు ఒక 108 అవైలబుల్ లేకపోతే వాళ్ళు ఏ కాల్ చేసినా కూడా ఏ రాత్రిలో కూడా మనం అంబులెన్స్ అనేది పెట్టడం జరిగింది. అది పెట్టడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీతో పాటు ఫ్రీ అంబులెన్స్ సర్వీసెస్ కూడా మనం మన హాస్పిటల్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. సో దానికి కస్టమర్ కేర్ నెంబర్ ఏమైనా ఉందా సార్? కస్టమర్ కేర్ నెంబర్ మన హాస్పిటల్ అంటే 24 hours అవైలబుల్ ఉంటుంది. ఓకే. అండ్ దాంతోపాటు మీకు ఆరోగ్యశ్రీకి సంబంధించి 2024లో ఈ హాస్పిటల్కి అవార్డు వచ్చిందని కూడా మేము విన్నాం. సో అది ఎలా పాసిబుల్ అయింది? ఎందుకంటే ఇది ఒక ఘన విజయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో వచ్చి ఇంతమంది మీ కింద సర్వీసెస్ తీసుకుంటున్నారు అంటే అది హాస్పిటల్కి ఎంత గర్వకారణమో, అలాగే పేషెంట్స్ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఆరోగ్యశ్రీలో అవార్డు అనేది వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారంటే ఈ ఇయర్లో ఈ సరౌండింగ్స్ హాస్పిటల్స్లో ఎవరు ఎక్కువ సర్జరీస్ చేశారు, ఆ సర్జరీస్ వాళ్ళు ఒక సెన్సెస్ తీస్తారు అన్నట్టు. ఆ క్యాలిక్యులేషన్లో మన హాస్పిటల్లో సర్జరీస్ ఎక్కువ జరిగినాయి. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మనకు ఆరోగ్యశ్రీలో అవార్డు ఇచ్చారు. అంటే యూరాలజీలో చాలా సర్వీసెస్ చేసినాం మనం. చాలా సర్జరీస్ అంటే ఒక 1 monthలో ఒక 70 నుంచి 80 సర్జరీస్ కూడా చేసినాం. సో అవన్నీ చూసి జిల్లా కలెక్టర్ గారు, మన ఆరోగ్యశ్రీ CEO గారు అక్కడ హైదరాబాద్ నుంచి అవార్డు మనకు పంపించడం జరిగింది. తన కలెక్టర్ చేతుల మీద మేము తీసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు మీరు ఈ జనరల్ సర్జన్ అవడం ద్వారా ఎంతో మందిని చూస్తూ ఉంటారు. మీరు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు చాలా వరకు మనం మాట్లాడుకోవాలంటే క్రీస్తు శకం అలా మాట్లాడుకుంటున్నట్టు కరోనా ముందు కరోనా తర్వాత అన్న పొజిషన్ వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి, దాంతోపాటు అవగాహన కూడా పెరుగుతుంది ఇప్పుడే. సో మీరు ఎలాంటి పేషెంట్స్ని చూస్తున్నారు ఈ మధ్య కాలంలో, అండ్ అంతకు ముందు ఎలా ఉండేవారు వాళ్ళంతా? కరోనా ముందు కొంచెం జనాలకి హెల్త్ కాన్షియస్ తక్కువ ఉండే, తర్వాత కొంచెం హెల్త్ కాన్షియస్ పెరిగింది. దాంతో పాటు కరోనా వచ్చిన తర్వాత కూడా కాంప్లికేషన్స్ ఎక్కువైనాయి. చాలా మందికి లంగ్స్ లో ఇది కానీ ప్లస్ రీప్లేస్మెంట్స్ చాలా జరిగినాయి, ప్లస్ కొంచెం కార్డియాక్ కాంప్లికేషన్స్ ఎక్కువైనాయి. బట్ హైజీనిక్ గా మాత్రం చాలా డెవలప్ అయ్యారు. కొంచెం అంతకు ముందు లాగా
డిసీజెస్ తగ్గినాయి, కానీ కరోనా రిలేటెడ్ కాంప్లికేషన్స్ పెరిగినాయి. ఓకే. అండ్ దాంతోపాటు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మీరు కరోనా తర్వాత కూడా ఇప్పుడు పేషెంట్స్ అది చూస్తున్నారు, జనరల్ సర్జన్గా మీరు మీ సేవలు అందిస్తున్నారు. సో పేషెంట్స్లో ఎలాంటి అవగాహన అనేది తీసుకొస్తున్నారు? హాస్పిటల్ పరంగా కూడా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలన్న విధంగా మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? యూజువల్గా కరోనా తర్వాత చాలా మందికి అవగాహన వచ్చింది, అంటే మాస్క్ పెట్టుకోవడం కానీ, ఈ బయట అంటే ఫుడ్ కానీ వాటర్ కానీ ఇదంతా కొంచెం హైజీనిక్గా తీసుకోవడము, ఇంట్లో కూడా హైజీనిక్గా ఉండడము, ఎక్కువ ట్రావెల్ చేయకపోవడం, ఇవన్నీ కొంచెం అవగాహన వచ్చింది. ప్లస్ దట్టు ఇంతకుముందు డీహైడ్రేషన్ కేసెస్ ఎక్కువ వస్తుండే పిల్లలకి కూడా, కొంచెం వాళ్ళు చాలా అవగాహన అయిపోయి ఎండలో పిల్లల్ని పంపించకుండా, ఇవన్నీ కొంచెం అవగాహన వచ్చింది జనాలకి, చాలా మంచి అవగాహన వచ్చింది, చాలా మంచి మార్పు ఇది. యాక్చువల్గా చెప్పాలంటే కరోనాకు ముందు కరోనాకు తర్వాత అనేది చాలా చేంజ్ వచ్చింది. అండ్ దాంతోపాటు మాట్లాడుకోవాలంటే ఈ మధ్యన మనం ఫేక్ డాక్టర్స్ గురించి ఎక్కువ వింటున్నాం. ఈ డిఆర్ డాక్టర్ అన్నది తగిలించేసుకొని వచ్చి వాళ్ళు యూట్యూబ్లో మాట్లాడి, సో వాళ్ళే అంటే ఇంక ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు ఏమైపోవాలో అర్థం కావట్లే. సో వీలాంటి వాళ్ళ గురించి చెప్తారు, ఎందుకంటే చాలామంది జనాలు ఏంటంటే డాక్టర్ని ప్రతిదాన్ని కలవడం మానేశారు. వాళ్ళు ఏదో వాడమని చెప్పేస్తారు, దాన్ని ఫాలో అయిపోతారు, మళ్ళీ అది ప్రమాదం వచ్చి పెద్దదైన తర్వాత మళ్ళీ చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్నట్టు అవుతుంది. సో దాని గురించి, అలాంటి వాళ్ళ గురించి మీరు ఏమని చెప్తారు? యాక్చువల్గా సోషల్ మీడియా అనేది చాలా మందిని ఒక పైకి ఎత్తేస్తుంది, ఒకటే క్షణంలో కిందికి దించేస్తుంది. ఈ సోషల్ మీడియాలో కొంతమంది సెల్ఫ్ డాక్టర్స్గా చలామణి వాళ్ళకి ఏది నచ్చుతుంది చేసేయడము, ఈ వేడి నీళ్ళు అది కాచుకొని తాగండి అంటే అది వేసుకొని తాగండి, బరువు తగ్గుతారు, ఇది వేసుకుంటే కాస్మెటాలజీ కూడా, అంటే కొంచెం అవగాహన లేకుండా చెప్తున్నారు. జనాలు కూడా, ప్రజలు కూడా నమ్మొద్దు. క్వాలిఫైడ్ డాక్టర్స్, ఇప్పుడు మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, అబ్డామినల్ అంటే కడుపు సంబంధించిన ప్రాబ్లం వస్తే గ్యాస్ట్రో డాక్టర్ ఉంటాడు, సర్జన్ ఉంటాడు, అట్లా వాళ్ళని కలవండి. అదే మీకు చర్మంకి సంబంధించింది అని అంటే డర్మటాలజిస్ట్ ఉంటాడు, హెయిర్ కి సంబంధించి డర్మటాలజిస్ట్ ఉంటాడు, చిన్న పిల్లలకు సంబంధించి పీడియాట్రిషియన్ ఉంటారు. దేనికి సంబంధించిన డాక్టర్ మనకి ఇప్పుడు ఈ కాలంలో ప్రతి స్పెషాలిటీకి సూపర్ స్పెషాలిటీ కూడా వచ్చింది కాబట్టి బెటర్ ఆ డాక్టర్ ని కలవడమే మంచిది. అంటే అవగాహన లేకుండా మనకు టీవీ లేదు అంటే యూట్యూబ్ లో ఈ సోషల్ మీడియాలో ఏదొస్తే అది నమ్మి సరే చూడడంలో తప్పులేదు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కొంచెం దాని గురించి అవగాహన పెంచుకొని కన్సల్ట్ డాక్టర్ ని కలుసుకొని అది నిజమా కాదా నిర్ధారించుకొని చేసుకోవడం బెటర్, నా ఒపీనియన్ అది. అండ్ దాంతోపాటు ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఎన్నో సర్జన్స్ చేశారు, ఎన్ని క్రిటికల్ కేసెస్ ఇప్పటి వరకు సర్జరీ చేస్తుంటారు మీ? మన హాస్పిటల్లో మాత్రం ఆల్మోస్ట్ క్యాన్సర్ సర్జరీస్ చేసాము, బ్రెయిన్ సర్జరీస్ చేసినాము, స్పైనల్ కార్డ్ చేసినాము, కిడ్నీకి సంబంధించి చేసినాము. చిన్న పిల్లలు అంటే పుట్టిన పిల్లల నుంచి అంటే 1 month బేబీ, 2 months బేబీ సర్జరీస్ కూడా మనం చేయడం జరిగింది. అంటే ఎవ్రీ హైదరాబాద్ లో సర్జరీ అయ్యే ప్రతిది కూడా మనము చేయగలిగినాం ఇక్కడ ఆల్మోస్ట్. అంటే పేషెంట్స్ నుంచి కూడా అవగాహన ఉంది, అంటే వాళ్ళు మన మీద నమ్మారు. పేషెంట్ నమ్మడం వల్లనే మనం ఇంత సర్జరీస్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళు నమ్మకుండా హైదరాబాద్ పోతారంటే దానికంటే వాళ్ళు ఆప్షన్ ఇస్తున్నారు కాబట్టి, సార్ మీరు చేయండి, మీ మీద నమ్మకం ఉంది, మీ హాస్పిటల్ మీద నమ్మకం ఉంది, దానికి తగ్గట్టు అంటే ఆ పేరుంది కాబట్టి మన దగ్గరకు వచ్చి సక్సెస్ఫుల్ గా అంటే ఏ సర్జరీ అయినా కూడా మంచిగా చేసుకొని ఆనందంగా బయటికి వెళ్ళగలుగుతున్నారు. అండ్ దాంతోపాటు ఒక మనం మెడికేషన్ కాకుండా మిగతా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటారు? ఇప్పుడు వెదర్ కండిషన్స్ కూడా చాలా రిస్క్ అవుతున్నాయి. చూసే కొలది ఒకేసారి వర్షం పడడం, ఒకేసారి వాతావరణం చేంజ్ రావడం, ఉష్ణోగ్రతలు ఇంత దారుణంగా పెరగడం, ఎలాంటి జాగ్రత్తలు పేషెంట్స్ తీసుకుంటే మంచిదంటారు? యూజువల్గా ఈ ఏరియాలో అంతా కూలీలు అంటే కొంచెం లో క్లాస్ అంటే ఎకనామిక్ స్టేటస్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు మార్నింగ్ కొంచెం తొందరగా వాళ్ళు ఉపాధి హామీకి వెళ్ళడము, 11 వరకు ఇంటికి వచ్చేయడము, ఏ పనైనా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకోవడము, పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్ళకపోవడము, మీకు అంటే వర్క్ ఏదన్నా కూడా ఎండలో అంటే అధిక ఉష్ణోగ్రతలు ఇప్పుడు 45 దాటింది నిర్మల్లో. సో ఈ టెంపరేచర్స్లో బయటకు కూడా మాత్రం మంచిది కాదు. దట్టు ఇంకొకటి ఏంటంటే ఈ జంక్ ఫుడ్ బయట ఈ పానీపూరీలు పిల్లలకు కొంచెం తినిపించడం వల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్స్ బాగా వచ్చినాయి. రీసెంట్గా ఒక రెస్టారెంట్లో ఏదో ఫుడ్ తినడం వల్ల ఒక అమ్మాయి చనిపోయింది, వామిటింగ్స్ మోషన్స్. సో జంక్ ఫుడ్, ఈ పానీపూరీలు, రోడ్ సైడ్ ఫుడ్ తినకుండా మన ఇంట్లో మదర్ ప్రిపేర్ చేసిన ఫుడ్ పిల్లలకి ఇవ్వడము, ఎండలో తిరగకపోవడము, హైజీనిక్ ఉండడము, వాటర్ ఇంట్లోనే వేడి చేసి చల్లార్చిన నీళ్ళు అంటే ఫిల్టర్, ఇప్పుడు ఫిల్టర్ వాటర్ కూడా ప్రతి ఇంట్లో ఉంటున్నాయి కాబట్టి ఫిల్టర్ నీళ్ళు తాగడము, ఇవన్నీ
జాగ్రత్తలు తీసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మేము విన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు పద్మశ్రీ అవార్డ్ గ్రహీత కనకరాజు గారిని కూడా ట్రీట్ చేశారన్న విషయం విన్నాం. సో అది మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే అలా ఒక హై స్టేటస్లో ఉన్న వాళ్ళని మీరు ట్రీట్ చేయడం ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. సో అది మీకు ఎలా అనిపించింది? చాలా పద్మశ్రీ కనకరాజు గారు మన హాస్పిటల్కి పద్మశ్రీ అని రాలేదు, అతను ఓకే మామూలు పేషెంట్ లాగా వచ్చాడు. అచ్చా, ఓకే. అసలు మాకు కూడా తెలియదు తను పద్మశ్రీ అని. తర్వాత నేను సర్జరీ చేసిన తర్వాత ఓకే రౌండ్స్ కి వెళ్తే ఆయన ఎంబ్లం ఇక్కడ పద్మశ్రీ అని ఉంటే చూసి మీరు ఎవరు సార్ అని అంటే నేను పద్మశ్రీ కనకరాజు అని చెప్పారు. అసలు మేమే షాక్ లో ఉన్నాం అప్పుడు. చాలా అసలు అంత సింపుల్ గా ఉంటారు తను. అంటే చాలా ఇంటీరియర్ ప్లేస్ జైనూర్ నుంచి వచ్చిండు ఆయన. వచ్చి అంటే మన హాస్పిటల్ గురించి తెలుసుకొని, అసలు నాకు కూడా తెలియదు ఆయన పద్మశ్రీ అని. వచ్చి అంటే ఆయన యూరాలజీ ప్రాబ్లము ప్లస్ లంగ్స్ ప్రాబ్లమ్ రెండు ఉండే. ఇక దాని తర్వాత ఆయన కనకరాజు గారు పద్మశ్రీ అని తెలియగానే ప్రతి ట్రీట్మెంట్ కూడా మేము ఫ్రీగా చేయడం జరిగింది. అండ్ సన్మానించుకోవడం జరిగింది. కనకరాజు గారిని వాళ్ళ భార్యని ఇద్దరిని మేము చాలా కప్పి మంచిగా సన్మానించుకొని ప్రెస్కి ఇవ్వడం జరిగింది. మాకు చాలా హ్యాపీ ఉంది. అంటే అట్లాంటి హై ప్రొఫైల్ వాళ్ళు వస్తే కొంచెం టెన్షన్ అవుతుంది, ఎందుకంటే మంచి ట్రీట్మెంట్ మంచి ఇవ్వాలి. బట్ ఫెల్ట్ హ్యాపీ అండ్ డిశ్చార్జ్ వెరీ వెల్. ఓకే. అండ్ ఈ హాస్పిటల్కి మీ వైఫ్ పేరు, ఆవిడ కూడా ఇందులో పిల్లల డాక్టర్గా ఉన్నారు. సో స్వప్న గారి పేరు పెట్టుకున్న తర్వాత అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది హాస్పిటల్? ఎందుకంటే ఇది ఒక గొప్ప ఆలోచన. ఒకళ్ళ దగ్గర వర్క్ చేయడం అన్నది వేరు, ఒక ఓన్గా స్టార్ట్ చేయడం అన్నది. మీ స్టార్టప్ ఎట్లా అనిపించింది? ఇప్పుడు ఎన్ని చేంజెస్ వచ్చినాయి ఇందులో? స్టార్టప్ అనేది యాక్చువల్గా మేము గవర్నమెంట్ సర్వీస్ నుంచి స్టార్ట్ అయినాము. అక్కడ సర్వీస్ చేయడం వల్లనే మేము ఈ బయట కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. నిజంగా మాకు బేస్ అంతా గవర్నమెంట్. అంటే అక్కడ మేము మంచి సర్వీస్ ఇచ్చి 24 hours అంటే ఏ రాత్రి అయినా ఏ చిన్న పిల్లల ప్రాబ్లం ఉన్నా మేడం టక్కని వెళ్ళి స్పందించడం కానీ, నేను కూడా ఏ సర్జరీ ఉన్నా కూడా టక్కని వెళ్ళి స్పందించడం కానీ, దానివల్ల మనకి ఇంత పేరు వచ్చింది. ఇక తను జీవిత భాగస్వామి కాబట్టి తన పేరు పెడితే నాకు కూడా కొంచెం అదృష్టం కలిసి వచ్చింది. ఇంత చిన్న టైంలో, ఇంత తక్కువ టైంలో సక్సెస్ కావడం జరిగింది. దానికి మెయిన్ కారణం హార్డ్ వర్క్ అండ్ లక్, అంటే కొంచెం అదృష్టం, పేరెంట్స్ సపోర్ట్, ఫాదర్ సపోర్ట్, మదర్ సపోర్ట్. ఆబ్వియస్లీ తను నా వైఫ్ సపోర్ట్ లేకుండా మాత్రం ఇంత ఈ స్టేజ్కి రాలేకపోతుంటే. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఈవెన్ దో కాంపిటీషన్ చాలా ఉన్నా సరే మేము నిలదొక్కగలిగినాం. అంటే బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్. మనం ఇచ్చే సర్వీసెస్ బట్టి ప్రజలు కూడా నమ్ముతారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నాం, ఈ స్టేజ్లో ఉన్నాం. సో కంప్లీట్గా ఇప్పుడు స్వప్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎలాంటి సర్వీసెస్ మీరు ఇస్తున్నారు? ఇప్పుడు మేము న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేసినాం. అంటే ఫుల్ టైం 24 hours న్యూరో సర్జన్ కానీ, యూరాలజిస్ట్ 24 hours ఉన్నారు, ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, నేను జనరల్ సర్జన్, అంటే తను పీడియాట్రిషియన్. 7 డాక్టర్స్ మేము అవైలబుల్లో ఉన్నాం, 24 hours ఉన్నాం. అండ్ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం. వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మ్యాక్సిమం మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ, అంటే మన హాస్పిటల్కి ఇంకో పేరు ఏముందంటే తక్కువ చార్జెస్తో ఆపరేషన్లు చేస్తారు అందరినీ. అంటే పేద ప్రజల్ని అందరినీ కూడా వాళ్ళ స్థాయిని బట్టి సార్ బిల్స్ తీసుకుంటారని ఒక పేరుంది. ఆ పేరుతో కూడా మనం ఈ స్టేజ్లో ఉన్నాం. సో మీకు బెస్ట్ డాక్టర్గా వీసా టీవీ అవార్డు ఇచ్చింది. సో దానికి మీ ఫీలింగ్ ఏంటి? మీకు ఎలా అనిపిస్తుంది ఈ విషయం? అసలు నేనైతే నమ్మలేకపోయినా. శ్రీనివాస్ గారు వచ్చి సార్ ఇట్లా మేమైతే సర్వే చేస్తున్నాం సార్, దానిలో ఒక 4 డాక్టర్లను మేము చూసినాం సార్, ఒకసారి చూస్తాం మీ సర్వీసెస్ మీరు చూస్తామని అంటే మీరు ఏం చేశారు, ఏం సర్వీసెస్ చేస్తారంటే మన ఉన్న సర్వీసెస్ తనకు చెప్పాను. అంటే నాకు ఇప్పుడు మీరు చెప్పేవారు కూడా తెలీదు, నార్మల్ ఇంటర్వ్యూ అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు అవార్డు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ అవార్డు ఇంకా నాకు ఇంకెక్కువ బాధ్యతలు తెచ్చిపెట్టింది. ఇంకా మంచి సర్వీసెస్ ఇవ్వాలి, మీరు ఈ అవార్డుకి తగ్గట్టు నేను ఇంకా మంచి పేద ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ వీసా టీవీ, మీ అవార్డు ఇచ్చినందుకు. మరియు వీసా టీవీ మేనేజింగ్ డైరెక్టర్ మేడం గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. సో ఫైనల్గా ఇంకొన్ని సంవత్సరాలు మీరు ఇంకెలాంటి సేవలు ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు యాజ్ ఏ డాక్టర్గా, మీరు కానీ స్వప్న మేడం కానీ కలిపి? ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ దొరుకుతున్నాయేమో. ఒక కార్డియాలజీ ఒక 6 monthsలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అదొక సర్వీసెస్ ఇంకా మనకు చేయాలి. అండ్ పీడియాట్రిక్ ఎమర్జెన్సీస్ కొంచెం మెయిన్గా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే న్యూ బార్న్ చిన్నపిల్లలు పుట్టిన పిల్లలకైతే సర్వీసెస్ అందుతున్నాయి, కానీ
పీడియాట్రిక్ ఎమర్జెన్సీ అంటే కొంచెం ప్రజల్లో అవగాహన లేదు, వాళ్ళు కొంచెం రిస్క్ చెప్పగానే నిజామాబాద్ హైదరాబాద్ పోయే ఆ పీడియాట్రిక్ ఎమర్జెన్సీస్ కూడా డీల్ చేద్దామని ప్లస్ కార్డియాలజీ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు ఈ అవార్డు వచ్చినందుకు. అండ్ ఇంకెన్నో అవార్డ్స్ మీరు సంపాదించుకోవాలని, అలాగే ఈ ప్రజల యొక్క ఆదరణ కూడా ఇంకా ఇంకా మిమ్మల్ని పైకి తీసుకెళ్లాలని మిమ్మల్ని మేడంని కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ సార్. సో చూసారు కదా, మనం ఈరోజు ఇక్కడికి వచ్చి నిర్మల్ ఒక మారుమూల గ్రామాల్లో ఇంత సేవ చేస్తున్న ఒక డాక్టర్ని కలవడం ఆయనకే కాదు మనకు కూడా చాలా గర్వకారణం. సో ఇలాంటి డాక్టర్స్ని ఎంతోమందిని వీసా టీవీ గుర్తిస్తుంది, గమనిస్తుంది. సో ఇలాంటి ఇంకో డాక్టర్తో ఒక మంచి ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. అంతవరకు దిస్ ఇస్ సౌమ్య క్లాస్ సైనింగ్ ఆఫ్, బాయ్. Masterminds, the pride of India.